Question. ఒడిశా ఏ సంస్థతో శక్తిరంగ సంస్కరణలను నడిపించడానికి ఒక మైలురాయి ఒప్పందం కుదుర్చుకుంది? Option A. ప్రపంచ బ్యాంకు, Option B. నీతి ఆయోగ్, Option C. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్, Option D. IMF. The correct answer is టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్. question. ఏ సంస్థ యొక్క కొత్త బంగారు రుణ నియమాలు ఎప్ట్లకు ఖర్చులను పెంచే అవకాశం ఉంది? Option A. సెబీ, Option B. ప్రపంచ బ్యాంకు, Option C. RBI, Option D. IMF. The correct answer is RBI. question. రక్షణ మంత్రుల సమావేశం కోసం రాజ్నాథ్ సింగ్ ఏ దేశాన్ని సందర్శించనున్నారు? Option A. రష్యా, Option B. భారతదేశం, Option C. చైనా, Option D. USA. The correct answer is చైనా. question. మిడ్ జర్నీ ప్రారంభించిన కొత్త AI వీడియో జనరేషన్ మోడల్ పేరు ఏమిటి? Option A. V1, Option B. V2, Option C. ఆల్ఫా, Option D. బీటా. The correct answer is V1. question. మాస్టర్స్ కోర్సుల కోసం భారతీయులకు పూర్తిగా నిధులతో కూడిన స్కాలర్షిప్లను ఏ దేశం అందిస్తోంది? Option A. జర్మనీ, Option B. ఫ్రాన్స్, Option C. ఉజ్బెకిస్తాన్, Option D. ఆస్ట్రేలియా. The correct answer is ఉజ్బెకిస్తాన్. question. హాల్ మరియు సాఫ్రన్ ఏ రకమైన ఇంజిన్ల కోసం ఫోర్జ్డ్ భాగాలను ఉత్పత్తి చేస్తాయి? Option A. రాకెట్ ఇంజిన్లు, Option B. లీప్ ఇంజిన్లు, Option C. డీజిల్ ఇంజిన్లు, Option D. ఎలక్ట్రిక్ ఇంజిన్లు. The correct answer is లీప్ ఇంజిన్లు. question. ఆస్ట్రేలియన్ చిమ్మటలు ఏ రకమైన సుదూర వలస సాంకేతికతను ఉపయోగిస్తాయి? Option A. అయస్కాంత క్షేత్రాలు, Option B. సముద్ర ప్రవాహాలు, Option C. నక్షత్రాల ఆకాశాలు, Option D. గాలి నమూనాలు. The correct answer is నక్షత్రాల ఆకాశాలు. question. ఐఐటి ఢిల్లీ పరిశోధకులు కాంపాక్ట్, శక్తి, సమర్థవంతమైన కంప్యూటింగ్ పరికరాన్ని అభివృద్ధి చేయడానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? Option A. సిలికాన్, Option B. 3D మెటీరియల్స్, Option C. 2D మెటీరియల్స్, Option D. గ్రాఫేన్. The correct answer is 2D మెటీరియల్స్. question. PFRDA యొక్క కొత్త చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? Option A. ఎన్ఎస్ విశ్వనాథన్, Option B. దీపక్ మోహంతి, Option C. ఎస్ రామన్, Option D. ఎం రాజేశ్వర్ రావు. The correct answer is ఎస్ రామన్. question. కేంద్రం చేసిన 2025 సవరణలతో రాష్ట్ర జీఎస్టీ చట్టాన్ని సమలేఖనం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది? Option A. రాజస్థాన్, Option B. మహారాష్ట్ర, Option C. గుజరాత్, Option D. కర్ణాటక. The correct answer is గుజరాత్. question. యుఎన్డిపి మరియు ఏ దేశం సమ్మిళిత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఆఫ్రికా డిజిటల్ ఎంపవర్మెంట్ మరియు ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించాయి? Option A. USA, Option B. రష్యా, Option C. చైనా, Option D. ఫ్రాన్స్. The correct answer is చైనా. question. సిక్కిం యొక్క నాథులా పాస్ నుండి క్రింది వాటిలో ఏది ప్రారంభించబడింది? Option A. అమర్నాథ్ యాత్ర, Option B. హేమ్కుండ్ సాహిబ్ యాత్ర, Option C. కైలాష్ మానస సరోవర్ యాత్ర, Option D. చార్ ధామ్ యాత్ర. The correct answer is కైలాష్ మానస సరోవర్ యాత్ర. question. అన్సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ప్రపంచ టాప్ 40లో ఏ విశ్వవిద్యాలయం స్థానం సంపాదించింది? Option A. ఢిల్లీ యూనివర్సిటీ, Option B. శివ్ నాడార్ యూనివర్సిటీ, Option C. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, Option D. బనారస్ హిందూ యూనివర్సిటీ. The correct answer is శివ్ నాడార్ యూనివర్సిటీ.